ప్రేక్షకులకు నమస్కారం. కార్యక్రమానికి ఇచ్చేసిన అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ యు బాలశౌరి గారికి, అలాగే వచ్చిన పెద్దలకు, ప్రముఖంగా ఇచ్చేసిన కొంతమంది బిషప్స్, పాస్టర్స్ మరియు ఎందరో ప్రముఖులకి నా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఫాదర్ బాలశౌరి గారి యొక్క ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. దయచేసి అందరూ కూడా నిలబడితే ప్రభుని ప్రార్థించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. పరిశుద్ధమైన తండ్రి, పరమ పవిత్రుడమైన ప్రభువ, సృష్టికర్తమైన దేవ, మమ్మల్ని సృష్టించి ఈ లోకంలో ఎన్నో అందమైన విషయాలను కూడా ప్రభువ మాకు ఆవిష్కరిస్తూ ఉన్నావు. మీ ప్రేమని అనేక విధాలుగా మాకు బోధిస్తూ ఉన్నావు. ఈరోజు ప్రత్యేకించి హైందవ సహోదరుడైన శేఖర్ ద్వారా, మా మిత్రుడు సహోదరుడు శేఖర్ ద్వారా మరి ఈ చిత్రాన్ని నిర్మించే విశ్వాసి, మరి ఒక హైందవ సోదరుడు ఎలా ఆ విశ్వాసములో మలచబడ్డాడో, మరి ఈ చిత్రం ద్వారా మా అందరికీ కూడా మా విశ్వాసాన్ని అధికం చేయడానికి మా ముందుకు వస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ చిత్ర నిర్మాణము పూర్తిగా ఆవించబడి మరి అన్ని విధాలుగా అందరి మన్ననలు పొంది అందరి హృదయాలను స్పర్శించే విధంగా ఈ చిత్రాన్ని మలచమని అడుగుతూ ఉన్నాం. మరి ఇక్కడికి చేరిన ఎంతోమంది గొప్ప వ్యక్తులు, పాస్టర్స్, దైవజనులు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. ముఖ్యంగా వారి ద్వారా మరి వారి యొక్క పాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందించి విశ్వాసంలో అధికమయ్యే భాగ్యాన్ని, పెంపొందించే భాగ్యాన్ని వీరందరికీ కూడా దయచేయమని, మరి శేఖర్ని దీవించి వారి కుటుంబాన్ని దీవించి నీకోసం నీ విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న వారిని, వారి కుటుంబాన్ని, వారి స్నేహితులందరినీ కూడా దీవించమని, మరి దీని ద్వారా వీరికి ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది చాలా కష్టమైన పని. అలాంటిది మరి హైందవ సహోదరుడు చేశాడు కాబట్టి మనందరి సహకారం ఆయనకి తప్పనిసరిగా ఉండాలని నేను ఆశిస్తూ, పెద్దవాళ్ళు ఈ హైదరాబాదులో అందరికీ సుపరిచితులైన శ్యామ్ కిషోర్ గారిని ఈ ప్రోమోని రిలీజ్ చేయవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. Just press the button.
ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ యేసు ప్రభు పేరిట శుభములు. అయితే నేను ఎందుకు ఇంట్రెస్ట్తో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నాను అంటే ఒకే ఒక ఉద్దేశం. క్రైస్తవ మతంలో క్రైస్తవ విలువలని ప్రజలకు అందించాలన్న అందించే సినిమాలు చాలా తక్కువ. నేను 8 సంవత్సరాలు యుఎస్లో ఉన్నాను, గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. అయితే యుఎస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా క్రైస్తవ సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం అయ్యేది. అంటే అక్కడ క్రైస్తవ ప్రపంచం అయినప్పటికీ కూడా కమర్షియల్ సినిమాలు అయితే ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి ఫైర్ ప్రూఫ్ అనేది ఒక సినిమా ప్రొటెస్టెంట్ బ్రదర్స్ చేశారు. వివాహం, క్రైస్తవ దృక్పథంలో వివాహం అనే అంశం మీద చాలా చక్కని సినిమా. అమెరికాలో ఎన్నో కుటుంబాలని అది పునర్నిర్మించింది. ఆ ఫైర్ ప్రూఫ్ అనే సినిమా అసలు క్రైస్తవ వివాహం అంటే ఏంటి అన్న సందేశంతో ఒక ఫ్యామిలీ సిట్యువేషన్స్లో అది మనలాంటి సంఘాలు ముందు అక్కడ ఒక్కొక్క సంఘం వాళ్ళని ఆహ్వానించడం, దాన్ని ప్లే చేయడం, ఆ విధంగా వాళ్ళు దాదాపుగా అమెరికాలో ప్రాచుర్యం పొందిన తర్వాత చిన్న చిన్న సంఘాలలో అది ప్రదర్శించబడిన తర్వాత అప్పుడు పెద్ద సినిమా థియేటర్లోకి విడుదలైంది. అంటే నేను చెప్పేది ఏంటంటే అదేవిధంగా క్యాథలిక్ మూవీ ఒకటి స్పెయిన్ వాళ్ళు, అది స్పానిష్ వాళ్ళు ఇంగ్లీష్లో బెల్లా అనే సినిమా ఒకటి తీశారు. అది అబార్షన్ గురించి. ఇది కూడా అదే బిజినెస్ మోడల్. అంటే చిన్న చిన్న సంఘాలు ప్రదర్శించి ఆ తరువాత పెద్ద థియేటర్లో విడుదలైంది. అంటే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ విశ్వాసి అనే సినిమా కూడా మొట్టమొదటిగా మనం గమనించాలి. శేఖర్ ఒక హైందవ సహోదరుడు, అయితే ఈరోజు విశ్వాసి అయ్యాడు. ఎలా అంటే అసలు విశ్వాసి పూర్తిగా కాక మునిపే ఆయనకి ప్రేరణ రావడం ఒక గొప్ప విషయం. ఒక హైందవ సహోదరుడు, నేను అడిగాను, ఎందుకంటే ఫిల్మ్లో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను అడిగాను, అసలు ఈ సినిమా ఎట్లా తీసావయ్యా? మొట్టమొదటి సినిమా అది క్రైస్తవ మతం మీద, క్రైస్తవ విలువ, అది థీమ్ మీద ఎట్లా తీసావన్నప్పుడు నాకు చేయాలనిపించిందండి, ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా తీయాలనిపించింది అని ఒక హిందూ సహోదరుడు చెప్పినప్పుడు నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను. కాబట్టి మెచ్చుకోవడమే కాదు, సాధ్యమైనంత వరకు నేను తప్పనిసరిగా దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. మరి ఇప్పుడు ఆడియో రిలీజ్ ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇలాంటి సినిమాలు ముందు ఎవరైనా తీయాలి అంటే ఇది మనం ప్రమోట్ చేయాలి, మన బాధ్యత. కాబట్టి పెద్దవాళ్ళంతా కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళందరూ కూడా ఒకటండి, ఒక సినిమా, అది ఒక హైందవ సహోదరుడు ఎన్నో కష్టాలు పడి మరి ఈ సమయంలో మనం ముందుకి తీసుకువెళ్ళకపోతే మరి ఆ సహోదరుడు మరి ఇంకొక ఆలోచనతో వెళ్ళకూడదు అని నా ఉద్దేశం. అంతేకాదు మరి ఈ ప్రయాణంలో ఆయనకి ఎన్నో తారసపడ్డాయి, ఎన్నో విషయాలు అవగతమయ్యాయి, తర్వాత విశ్వాసం అధికమైంది, ఎన్నో సమస్యలు ఆయన కూడా చెప్తాడు మీకు. కాబట్టి ప్రత్యేకించి ఈ సినిమా ద్వారా మరి యేసు ప్రభు మరి ఆయన ఎంచుకొని దీని ద్వారా తనకు ఎరుకపరుచుకున్నాడు. తర్వాత దాని ద్వారా ఇంకెంతో మందికి మంచి లొకేషన్స్ ఉన్నాయి, దీంట్లో మంచి సందేశం ఉంది. మీరు చూసిన స్టిల్స్లో నేను సినిమా మొత్తాన్ని చూశాను, పాటలు బాగున్నాయి. కాబట్టి ముందుగా పాటలు అందరూ కూడా ప్రమోట్ చేయండి. అలాగనే ఆ తర్వాత ఎప్పుడైతే సినిమా, నేను చెప్పేది ఆయనకి సహోదరుడిగా, ముందు శ్యామ్ కిషోర్ గారు లాంటి సంఘాలలో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు అలా 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 అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు థియేటర్ రిలీజ్కి వెళితే మంచిది. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది ఇక్కడ మన ట్రిబోలీలో, అది సేవియర్.
అది కూడా శ్యామ్ కిషోర్ గారు ప్రమోట్ చేశారని చెప్పారు. అది నేను చూసే లోపలే వెళ్ళిపోయింది. అయితే మన అనూప్ రూబెన్స్ గారు దానికి మ్యూజిక్ కూడా ఇచ్చినట్లు కదా. సరే, ఏది ఏమైనప్పటికి కూడా నేను చెప్పేది దానికి తర్వాత ఇంకొకటి వచ్చింది సినిమా సన్ ఆఫ్ గాడ్. నేను వెళ్ళి చూశాను. అయితే కొత్తదనం ఏం లేదు దాంట్లో, కానీ చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా వారాలు ఆడింది అది. అయితే చిన్న థియేటర్లో కాబట్టి మన క్రైస్తవ సినిమాలు ఎంత ఆదరణకు నోచుకున్నాయంటే అది ఎంతమంది, ఎన్ని సీట్లు అండి? అది 50? ఎన్ని సీట్లు అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా సన్ ఆఫ్ గాడ్కి? ఇక్కడ నేను చూశాను, ఎన్నో సీట్లు లేవు అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి సందేశంతో వచ్చిన మరి శేఖర్ని తప్పనిసరిగా ఆదరిస్తారని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను కూడా ఏదో కొంత చేయాలి సమాజానికి. కాబట్టి ఇలాంటి క్రైస్తవ విలువలు పంచుకోవడం, ఇలాంటి క్రైస్తవ విలువల్ని తీసుకువచ్చే ఈ సినిమాలని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి శేఖర్ చాలా కష్టపడ్డాడు. కాబట్టి మనం గనక ప్రోత్సహించకపోతే శేఖర్ ముందుకు వెళ్ళలేడు. దయచేసి అందరూ కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సహకరిస్తారని నేను ఆశిస్తూ, మరి ఇలాంటి సినిమాలు ఇంకా ఎవరు చేసినా మనం ప్రోత్సహించాలి, మంచి సినిమాలను ప్రోత్సహించాలి. అదేవిధంగా మరి క్రైస్తవ విలువలతో కూడిన సినిమాలను తప్పనిసరిగా ప్రోత్సహించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనం చేస్తూ. ధన్యవాదాలు ఫాదర్ గారు. ఇప్పుడు బ్రదర్ కె శ్యామ్ కిషోర్ గారు ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇస్తారు. మరి ఈ భూమి మీద ప్రతిరోజు ప్రతి నెల సృష్టికర్త తన సృష్టిని ఏదో ఒక రకంగా ఆయన మహిమార్థమై వాడుకుంటూ ఉంటాడు. God does big things and glorious things. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మరి ముఖ్యంగా ఒక్కొక్కసారి మనం ఊహించమన్నమాట. అసలు డబ్బులు ఉండి, రిసోర్సెస్ ఉండి, అన్నీ ఉండి తీయొచ్చు. There are many rich people in the Christian community. There are many rich people. అలాగని ఇండస్ట్రీలో కూడా ఉన్నారు క్రిస్టియన్ పీపుల్. They are Christian politics, Christian business people, Christian preachers. అయితే మీడియా is a very strong source. Media is a very strong source, especially to preach the gospel. ఇందాక మరి బాలశౌరి గారు అదే చెప్తున్నారు. దిస్ ఈస్ ద ఏరియా వేర్ వీఆర్ నాట్ యూజింగ్, బట్ ద సెక్యులర్ వరల్డ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. సో అయితే దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, నాకు నిన్న ఆయన వచ్చి కలిశారనమాట. అక్కడ మా డైరెక్టర్ గారు పక్కన నుంచి ఉన్నారు, చేతిలో కార్డ్స్ ఉన్నాయి. ఏంటి ఇవ్వండి, సాధారణంగా మ్యారేజ్ కార్డ్స్ ఉంటాయి. యూనో మా చర్చిలో వాలంటీర్స్ మ్యారేజెస్ని వాటిని కొంతమందిని ప్రమోట్ చేస్తూ ఉంటాము. సో కార్డ్ అని చూసినప్పుడు విశ్వాసి అని మూవీ ఉందన్నమాట. ఐ సా హిమ్, హీ వాజ్ అ సింపుల్ యంగ్ మ్యాన్. వెరీ ఫర్ మీ ఐ నో మూవీ తీయాలంటే ఇట్స్ నాట్ పాస్టర్ గారు చెప్పినట్టు, ఫాదర్ గారు చెప్పినట్టు, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యూ హ్యావ్ టు గో త్రూ మెనీ కనెక్షన్స్, మెనీ థింగ్స్ అండ్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనీ. ఇట్స్ అ సింపుల్ పర్సన్. హీ సేస్ దట్ 3 years నుంచి ఉన్నానండి. ఐ బీన్ ట్రయింగ్ టు మీట్ యూ ఫర్ 1.5 years and I came 5 times, you know. I'm an ordinary simple person. Anybody can come and meet me. But when I saw him, you know, I didn't completely believe him. కంప్లీట్గా నేను నమ్మలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చూద్దాం, అసలు ఈయన విషయం ఏంటి అని చూద్దాం, నిజమా కదా అసలు తీసారా లేదా, ఎలాగుంది ఏంటి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఐ సా ద పాస్టర్ గివింగ్ హిమ్ రిఫరెన్స్, యూనో, a nice man of God, a Catholic pastor. You're from Catholic community, a Catholic pastor giving him. I have a very high regard for the Catholic community because of their charity, especially their charity. So when he's in US and I know reference istunnapudiki, then I said, okay, maybe, you know, I'm doing the right thing. You know, maybe people are not taking advantage. You know, ఇంతకు ముందు సేవియర్ మూవీ వచ్చింది, వాళ్ళని కలిసాను, I saw them. They are spiritual people. I met he's an IRTS officer.
అది తీసిన ఆయన వాళ్ళ వైఫ్ అండ్ దే లివ్ ఇన్ యూఎస్ఏ అండ్ ఐ గాట్ మెనీ మా చర్చ్ పీపుల్ రిఫర్ చేశారనమాట. సో ఐ బిలీవ్ దెమ్ అండ్ వాళ్ళు కూడా ప్రోమో చూసాకే నేను చర్చ్లో ఐ ప్రమోటెడ్ దట్ మూవీ అండ్ ఐ టోల్డ్ మై పీపుల్ టు గో అండ్ సే దే కేమ్ టు మై చర్చ్ సర్వీస్, దే ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్. బట్ ఇట్స్ దేవుడు ఎవరిని వాడుకోకుండా చూడండి, రాష్ట్రంలో ఇప్పుడు ఒక హైందవ ఒక కుమారుడిని వాడుకొని దిస్ ఇస్ స్ట్రేంజ్ హౌ గాడ్ యూజెస్ హిస్ పీపుల్. అండ్ ఆయన చెప్పినప్పుడు ఐ సెడ్ ఓకే, ఐల్ కమ్ ఎట్ 5 o'clock. అండ్ నౌ మీడియా ఈజ్ ద వెరీ, నాకు ఐ హ్యావ్ ఎ హార్ట్ ఫర్ ద మీడియా. That's the reason why I first movie promote a Son of God. I don't know. Every media Christian movie I encounter, I want to promote it. నేను మినిస్ట్రీలోకి వస్తున్నప్పుడు పీపుల్ డిస్కరేజ్ మీ. నన్ను 2 ప్రశ్నలు అడిగారు, 2 క్వశ్చన్లు అడిగారు. నీకు తెలుసా ఈ 2? ఆ 2 నాకు తెలియదు. సో దే సెడ్ యువర్ ఆన్ ఫిట్. సో ఎనీ టైమ్ you know that there is a devil in this world. It want to steal, kill and destroy. Anything you want to do good, it will fight. It can use somebody, your own mother, your own father, your own brother, or anybody. Andukane you should listen to the Holy Ghost. You listen to God alone. If God says go do it, you need to do it. No matter what the world says. God will give the money, God will give the things and stuff ahead. Because we see whether people will attract or not. No. This movie, every movie will do something. Indak chepparu. Adi churchlo chestunappudu many families are restored. Anything you do with the name of Jesus, something big will happen. There are always people to discourage. Money will come. ఇందాక ఆయన చెప్తారు సోమశేఖర్ గారు, నేను మారిపోయా. ఒక ఆమె నన్ను అడిగింది, మీరు విశ్వాసియా అని అడిగినప్పుడు అది నాకు ఆశ్చర్యం వేసి నేను విశ్వాసిగా మారిపోయాను. అప్పుడు దాకా నేను పూటకు తిన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు నాకు ప్రతిదానికి ఎక్కడి నుంచి అడగాలన్నా ఎవరో వచ్చి నన్ను దింపుతున్నారు. వెన్ యు నో గాడ్, దిస్ ఇస్ వేర్ I went through those situations. When I had nothing, I saw God supporting me from here to there, Jesus. Now when he came to know Jesus, he's now slowly seeing his magnanimity and how God can work step by step. God can use little things and do big things. So if we can, చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు అందులో, they can do. There are many people there. They are production మూవీలో ఉన్నారు. సిందాక్ అన్నారు ఆ పాటలు తీసింది, that's a Christian మంచి మ్యూజిక్ ప్లేయర్ Anup Ruben. There are people. కానీ వాళ్ళకి ఏంటి, ఇది తీస్తే ఏమొస్తుంది? You need faith. But to promote Jesus, you don't need the wisdom. దానికి విశ్వాసం కావాలి. You need a lot of faith from God. If you have faith, you can take over the whole nation. You can take over whole nation. మామూలుగా సినిమాలు చూస్తే స్టార్ అని పెడతారు, అది పెడతారు. No. If you have faith, you can not only take this movie to this, ఇందాక ఎవరు ఆయన చెప్పాడు, we are also planning to do this in 5 languages. Did you tell me yesterday? Yeah, moving 5 languages. Whatever we do in the name of Jesus, whether it's movies or media, he doesn't need a man like me. I was once nothing and God has made me something. It's his gift, his power, his anointing. You have everybody. You got the one man Jesus. All you need is some faith. That's it. You can be the best, movie producer, and you can reach the whole nation, whole world. Whatever you need is just faith. But you think that you have Jesus and you need somebody else. No, if you have Jesus, even great people than me, hundreds can come to you and do big things to you. God can use anybody. Don't think that God will use somebody and somebody and somebody. No. ఈ భూమిని సృష్టించింది ఆయనే. The cosmos, the planets, సైంటిస్టులు చెప్తూ ఉంటారు, ద గెలాక్సీస్, ఈ సోలార్ సిస్టమ్స్ అన్నీ కలిపితే ఒక స్టార్ అంట, ఈ స్టార్స్ అన్నీ కలిపితే ఒక గెలాక్సీ అంట. ఇలాంటి గెలాక్సీస్ కొన్ని బిలియన్స్ ఉన్నాయంట. అవన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్త పేరుతో మీరు మూవీ తీస్తే వాట్ హీ విల్ ప్రమోట్ ఇట్. వెన్ యూ నో దిస్ గాడ్, money is nothing. When you take his name, he gave blood. ఆయన కుమారుడు రక్తం మనకిచ్చాడు. If you are promoting his name, he will give you everything that you want. Hallelujah. I'm telling you, you don't need money, you just need faith. If you have faith, you can go ahead and you can do great things. So Somshekar, whatever I encourage you is, what you have is more than enough. I'm telling you, what you need is, you need some wisdom and knowledge. This won't be an end. This can be the beginning. And God can take you and you will see miracles happening in your life. Miracles. You can even go to any extent. So with all my heart, I support this and I will again meet you. And thank you very much, Somshekar. So
God bless you, and I'll take leave. Thank you very much. ఫెయిత్ అనేది ఉంటే మనం కొండలను కూడా పగలగొట్టవచ్చు అనే విధంగా ఉపన్యసించారు మీరు. చాలా ధన్యవాదాలు. ఇక మన అసలు కార్యక్రమానికి వస్తే, శేఖర్ గారు నిర్మించినటువంటి మన లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ విశ్వాసి చిత్రంలోని తొలి పాటను మన ఫాదర్ ఉడుమల బాలశౌరి గారు వారి హస్తాల మీదుగా ప్రేమ ప్రేమ ఎంత మధురమైన ప్రేమ అనే పాటను ఫాదర్ బాలశౌరి గారు రిలీజ్ చేయబోతున్నారు. ప్రేమ ప్రేమ ఇది కొదవలేని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది మధురమైన ప్రేమ. ఇది మరచిపోని ప్రేమ, ఇది మారిపోని ప్రేమ. ఎంత మధురమైన ప్రేమ, ఎంత మధురమైన ప్రేమ, ఎంత మధురమైన ప్రేమ, ఎంత మధురమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది కొదవలేని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది మధురమైన ప్రేమ. విశ్వాస్ చిత్రం ఆడియో రిలీజింగ్. శ్యామ్ కిషోర్ గారు క్లాప్ కొట్టండి. ఎంతో మధురమైన క్షణాలు ఇవి. చందు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యేసు పాత్రని పోషించిన చందు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాజ్ ఆఫ్. ఈ చిత్ర డైరెక్టర్ సుధీర్ నీరుడు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఎంతో సాహసంతో నిర్మించబడినటువంటి విశ్వాసి చిత్ర ఆడియో రిలీజింగ్ కార్యక్రమం మనం చూస్తున్నాం. ఎంతో మధురమైన సన్నివేశం ఇది. అద్భుతమైన సాహసంతో కూడినటువంటి సన్నివేశం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పండి చూడండి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి అద్దంకి రాము గారిని దయచేసి వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాము. Nothing, please. Big audio CD release. Yes, yes. That is the greatest moment in the life of Shekhar.
మన ముఖ్య అతిథులందరూ ఉపన్యసించారు ఆల్రెడీ. ఇప్పుడు శేఖర్ గారు ఈ చిత్ర నిర్మాణ సందర్భంగా ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలని మీతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ఫాదర్ బాలశౌరి గారు ఆయన మాట సాయం చేసినా కానీ ఈరోజు ఇలా నిలబడడానికి ఆయనే సూత్రధారులు. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఈ సినిమాని నేను ఏమీ చేయలేనేమో అని భయపడుతున్న టైంలో ఫాదర్ బాలశౌరి గారు మూవీ ఒకసారి చూస్తానమ్మా, చూసి దాన్ని నేను ఏమైనా చేయగలను అని చెప్పి ఒక 100 మెంబర్స్ని పిలిచి మూవీ చూసి తర్వాత ఆయన వాళ్ళ మినిస్ట్రీస్ తరపున నాకు లెటర్స్ ఇచ్చి ఈ మూవీకి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే అంత లెటర్స్ తీసుకుని సినిమా రిలీజ్ చేద్దామన్నా కూడా అపవాది నన్ను వదలలేదు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 7 నెలలు దీని మీద భారం వహించవలసి వచ్చింది. అలాగే జీసస్ క్యారెక్టర్ చేసిన చందు కూడా చాలా సఫర్ అవుతున్నాడు. స్టిల్ ఈ రోజుకి కూడా అతను బోన్ ట్యూమర్తో సఫర్ అవుతున్నాడు. మరి ఎందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయో మాకైతే తెలియదు, కానీ మేము విశ్వాసంతోనే అడుగు వేసాం. అదే విశ్వాసీ సినిమా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. విశ్వాస బలాన్ని బలంగా చాటాలని చేసిన ప్రయత్నమే ఈ విశ్వాసి. సో దయచేసి అందరూ ఈ పాటలు విని సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన ఫాదర్ హాలీవుడ్లో ట్రైనింగ్ కాదు, ప్రొడ్యూస్ చేసిండు. ఈ ఆల్సో నోస్ మార్కెటింగ్ టెక్నిక్స్. సో యాజ్ ఎ ఫస్ట్ సేల్స్ ప్రమోషన్గా ఐఎమ్ బయింగ్ దిస్ క్యాసెట్, దో ఈజ్ గివెన్ ఎస్ కాంప్లిమెంట్. శౌరి గారు శేఖర్కు ఇస్తారు. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ టు కైండ్లీ donate 100 rupees each right now. See, I was the treasurer of the diocese. I know how to raise the money. Okay, I am sure they will give you. So they ప్రార్థించుదాం. మరి భక్తులైనటువంటి పౌలు చెప్పినట్టుగా ఏ విధంగానైనా దేవుని యొక్క సువార్త ప్రకటన జరగ మిషచేతనైనను మరి ఈ యొక్క మాధ్యం మన అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం. మరి అమృతవాణి చేసిన సేవలు శ్లాఘనీయం. మరి వాళ్ళ శౌరి గారు, వాళ్ళ శామ్ కిషోర్, ఇతరులందరి సహకారం, కిషోర్లా మన శేఖర్ లాస్ట్ ఇయర్ నుండి నాతో వస్తూ వెళ్తూ యువర్ ఇన్ కన్సల్టేషన్. గుడ్ ఈస్ టేకింగ్ షేప్. సో వీ ప్రే దట్ గాడ్ వుడ్ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ టు సపోర్ట్ నాట్ ఓన్లీ దిస్ అండ్ అదర్ వెంచర్స్. ప్రార్థించుదాం. ప్రభు పరిశుద్ధ మా తండ్రి, సమస్తమైనటువంటి మంచి ఈవులకు దాత, సమస్తం నీ ద్వారానే పొందుతున్నాం. పొందినటువంటి వాటిని మా మట్టు కాదు కానీ ఇతరులకు అందించడంలోనే భాగ్యమని, ఈ అందించలో ప్రప్రథమంగా ఈ యొక్క సువార్త వ్యాపకం ప్రకటన ఎంతో ప్రాముఖ్యమని, మేము చేయలేనటువంటిది చేస్తున్నటువంటి సంఘ సేవకులు, గురువులు, పరిచారకులు, బోధకులు, ఉపదేశకులను మీరు దీవించమని ప్రార్థిస్తూ మేము సంఘములను ఆదుకొని వారి ద్వారా ఈ యొక్క సేవ నడిపించటకును, మరి నూతనంగా మా అందుబాటులో వచ్చినటువంటి యొక్క ప్రసార మాధ్యమం ద్వారా కూడా అనేకమైన అద్భుత కార్యం జరుగుతుంటున్న మా సహోదరుడు శేఖర్ తలపెట్టిన యొక్క సాహస కార్యమును మీరు సఫలీకృతం చేస్తారని, మరి ఫాదర్ శౌరి గారి యొక్క ప్రోద్బలముతో, మీ యొక్క శక్తితో దీనిని అనేకులు చూచి అనేకులు విశ్వాసులవుటకు మీరే కృపను దయచేయమని, శేఖర్ యవనస్తుడు నిరుత్సాహపడకుండా వారిని యంగ్ డైరెక్టర్, యవనస్తులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, రచయితలు, ఎంత గొప్ప సంగతి. ఇంత తలాంతులు మాలో మీరు ఉంచుంటున్నారు. వీటిని గుప్తం ఉన్నటువంటి బయటకు తెచ్చుటకు మరి అమృతవాణి లాంటి సంస్థలను, ఇతర సంస్థలు మీరు వాడుకోనమని, మేము ముందుకు వచ్చి ఈ మాధ్యమాన్ని వాడుకుంటకును నేర్పమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.